కొని ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా పొట్టు ఊడొస్తే సరిపోతుంది. పల్లీలు మనకి ఇక్కడ వేగిపోయినాయి. వీటిని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఒక పిడికెడన్ని కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసే పని లేదండి, ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కరివేపాకులో ఉండే మాయిశ్చర్ అంతా పోతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పల్లీలు ఇక్కడ ఆరిపోయినాయండి, చల్లారిపోయినాయి. వీటన్నిటిని ఇలా పొట్టు తీసేసుకుందాం. ఇలా పొట్టు తీసేసుకున్నాక ఒక గారెల గరిట తీసుకొని ఇందులోకే ఈ పొట్టంతా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి.